అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆ జన్మాంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకుండా మనకు జన్మ లేదు, భార్య లేకుండా జన్మకు అర్థం లేదు. అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజం రోజూ చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. కొన్నిసార్లు బాధపడిన రోజులను గుర్తు చేసుకొని నవ్వుకుంటాం, నవ్వుకున్న రోజులను గుర్తు చేసుకొని బాధపడతాం. మళ్ళీ ఆ రోజులు తిరిగి రావని, ఎందుకంటే జ్ఞాపకాలకు ఉన్న శక్తి అలాంటిది. ఒకరి మెప్పు కోసం నువ్వు నటించడం మొదలు పెడితే నీ కోసం నువ్వు జీవించడం మర్చినట్లే. మనం ఎంత మంచిగా ఉన్నా కొంతమంది మనలో చెడును వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారు మనలోని మంచితనాన్ని ఎన్నటికీ గుర్తించరు. ఎంత బాగా చూసుకున్నా బాధను వేధించే భార్యగల ఇల్లు ఒక నరకంతో సమానం. ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకుంటే ఆ తర్వాత మీకు ప్రశాంతతే కరువైపోతుంది. ఉన్న రోగానికి వేయాల్సినంత మందు మాత్రమే వేయాలి, ఉన్న జీవితానికి ఉండాల్సినంత ఖర్చు మాత్రమే ఉండాలి. అంతేకాని అవకాశం ఉంది కదా అని మితిమీరిన ఖర్చు చేస్తే అది అనర్థాలకు దారితీస్తుంది. భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేం. వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం, ఎంత ఉన్నా చాలనిది ధనం, ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతోనే కోయగలం, కానీ బురదను బురదతో కడగలేం కదా. నువ్వు వెళ్ళే దారిలో మురుగుతున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్పాలి అనుకుంటే నువ్వు ఎన్నటికీ నీ గమ్యాన్ని చేరలేవు. అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్న వెలిగించేందుకు ఒక చేయి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి. కోపాన్ని కలిగి ఉండడం అంటే అరచేత్తో నిప్పును పట్టుకొని ఇతరులపై విసరడం లాంటిది. అది ముందుగా మన చేతులనే కాలుస్తుంది. ఒకరి ప్రస్తుత పరిస్థితిని బట్టి అతని భవిష్యత్తును అంచనా వేయొద్దు. ఎందుకంటే కాలానికి నల్లబొగ్గును కూడా మెరిసే వజ్రంలా మార్చే శక్తి ఉంది. నేను అనే ఆత్మాభిమానం ఒక మనిషిని ఎంతగా పైకి తీసుకువస్తుందో, నేనే అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకే జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు మరికొందరు. జీవించినా పోరాడినా నటించినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితము మనదే. నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు, నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు. మాటకు మాట ప్రతీకారం కాదు, మౌనమే దానికి సమాధానం. పరిస్థితులు మనిషిని సృష్టించడం లేదు, మనిషే పరిస్థితులను సృష్టిస్తాడు. ముందు చూపు లోపించినప్పుడే ముప్పు సంభవిస్తుంది. అనుకోలేకపోతే అందం కూడా వికారంగా కనిపిస్తుంది. నీకు ఇష్టం లేని వాళ్లకు దూరంగా ఉండు, అంతేకాని చెడు చేయాలనో చెడు జరగాలనో ఆలోచించకు. దానివల్ల నీ టైం వృధా అవుతుంది. కొన్నిసార్లు నీ ఆనందాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి. నోరుంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒక్కసారి అలాంటి వారు దూరమైతే వారి విలువ మీకు తెలుస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు నీకు స్నేహితులు కావాలని కోరుకోకు, నీ స్నేహితులు అందరూ గొప్పవారు కావాలని కోరుకో. రెండు పరిస్థితుల్లో మౌనం వహించాలి. నీ మాటల్లోని భావాల్ని ఎదుటివారు అర్థం చేసుకోలేరు అనిపించినప్పుడు, మాటల అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు. ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు. ఆయాసపడడం తప్ప. శాంతంగా ఉండడం, ఆలోచించడం మొదలుపెట్టండి. ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు. సంతోషమైన జీవితం ఇవ్వలేని వాడికి భార్య అనవసరం. అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి ఆనందాలు ఎక్కువ, మనశ్శాంతి ఎక్కువ, విలువలు ఎక్కువే. కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికి మాత్రం నిందలు ఎక్కువ, విలువ తక్కువ, ఆనందం తక్కువ, మనశ్శాంతి తక్కువ. ఒక
ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించడమే విజయానికి మార్గం. నువ్వు ఎంత పోరాడినా, నువ్వు ఎంత ఆరాటపడినా కొన్ని బంధాలు ఎప్పటికీ నీవి కాలేవు. ఎందుకంటే అవసరం కోసం నటించే వాళ్ళే కానీ ప్రేమగా గుండెలకు హత్తుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. కామ కోరికలు గలవానికి రూపవతి అయిన భార్య ఉన్నా పక్కచూపులు చూస్తాడు. మన మనసుకు గాయం చేయడమే పనిగా పెట్టుకున్న వారికి మనం దూరంగా ఉండడమే మంచిది. అలాంటి వాళ్ళ మనశ్శాంతి కోల్పోతాం అంతే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనుషులు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, దూరం అయినప్పుడే తెలుస్తుంది. అయితే అప్పుడు తెలుసుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. తాబేళ్లు నేలపై వదిలి దాని వేగంలో లోపాలను వెతుకుతూ ఉంటాం, కానీ దాన్ని నీళ్ళల్లో వదిలితే పట్టుకోగలమా? ఉండాల్సిన చోటే ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే. ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒకటయ్యారు అని అర్థం. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూనే బోలెడంతమంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. పనిని ప్రేమించు, గెలుపోటంలో ప్రసక్తిని పక్కన పెట్టు. చేసే పనిలో ప్రశాంతత వెతుకు. మనసు నిర్మలమవుతుంది, అలాగే జీవితం సంపూర్ణమవుతుంది. విజయం ఎప్పుడూ మనం తీసుకునే ముందస్తు ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేని పని అపజయానికి దారితీస్తుంది. విమర్శించి విలువ తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. సరైనది అయితే ప్రశంసించి ప్రోత్సహించడం ఉత్తముని లక్ష్యం. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం మాత్రం ఊహించలేనిది. అందుకే దేనిని, ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పుడూ వృధాగా పోవు. భగవంతుడు ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తా మోయగలిగే వ్యక్తి దాన్ని కొనలేడు, అలాగే కొనగల వ్యక్తి దాన్ని మోయలేడు. ఆశ అనేది జాతకాన్ని నమ్మేలా చేస్తుంది, కోరిక అనేది భగవంతుని నమ్మేలా చేస్తుంది, మరియు బాధ అనేది ఒక మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్ముకునేలా చేస్తుంది. కనుక ధైర్యంగా ఉండు. ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకో. మౌనం కంటే మాటలే ఎక్కువ పనిచేస్తాయి అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు. ఎవరితోనూ మీ రహస్యాలు చెప్పుకోవద్దండి. మీ రహస్యాలను మీరే దాచుకోకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచివారు. మోసం చేసే అవకాశం రానంత వరకు. అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది. చదువుకున్న వాళ్ళంతా గొప్పవాళ్ళు కాలేరు. చదువులేని వారు అప్రయోజకులు కాదు. అర్థం, అపార్థం రెండింటికి ఒక అక్షరమే తేడా ఉంది. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది. ఒక చెట్టుకు కాసిన 100 కాయలు ఒకే రుచిని కలిగి ఉంటాయి, కానీ ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే గుణం కలిగి ఉంటారు. జీవితంలో వినయంగా ఉండడం అలవాటు చేసుకోకపోతే జీవితమే దాన్ని నీకు అలవాటు చేస్తుంది. మూర్ఖుల సభలో ఒకే ఒక పండితుడు ఉన్నప్పుడు అతను మౌనంగా ఉండడమే మేలు. మంచివాడు చెడ్డవానిగా మారడానికి 100 మార్గాలు ఉన్నాయి, కానీ చెడ్డవాడు మంచివానిగా మారడానికి ఒకే ఒక మార్గం ఉంది. తన తప్పును తాను ఒప్పుకోవడమే.